కూర్చుందాం అందరం. ఈ దినం యొక్క వివాహ స్థితిలో జతపరచబడడానికి కూడి వచ్చిన యవ్వన బిడ్డల నిమిత్తమై మరి మెండూరు ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు ఆనంద్ పాష్ గారు వచ్చి వారి ఇరువురి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మంచి మనసుతో మరి కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహిమగల తండ్రి, నీకు స్తోత్రం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ప్రభా ఓసన్నను నా తండ్రి, మరి నాయన ఏర్పాటు చేసిన ఎలిజబెతమ్మ నువ్వు దర్శించి వీరిని జతపరచాలని ప్రభా నీ చిత్తము చొప్పున ఇంతవరకు జరిగిన ఈ యొక్క కార్యక్రమాన్ని నువ్వు దీవించినందుకు స్తోత్రం. ఇక ముందు జరగనున్న ఈ కార్యక్రమాన్ని నువ్వు దీవించి ఆశీర్వాదించి ప్రభా నీకు స్తోత్రం. నీ దైవజనుడు నీ శిలువ సాటును మరుగుపరిచి నీ చిత్తము చొప్పున ఈ వివాహాన్ని నువ్వు జరిపించి తండ్రి వధువరులను దీవించి ఆశీర్వాదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గమనించండి, మరి బైబిల్ పాఠములు దైవజనులు చదువుతారు, శ్రద్ధగా ఆలకిద్దాం. మొదటి బైబిల్ పాఠముగా ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 24వ వచనం వరకు మంచిర్యాలలో పరిచర్లు కొనసాగుతున్న దైవజనులు ఏలియా పాస్టర్ గారు చదువుతారు. అలానే రెండవ బైబిల్ పాఠముగా యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనముల వరకు మేడ్చల్ ప్రాంతంలో పరిచర్లు కొనసాగుతున్న తిమోతి పాల్ గారు చదివి వినిపిస్తారు. అలానే మూడవ బైబిల్ పాఠంగా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం వరకు కల్లూరులో సేవా పరిచర్లు కొనసాగుతున్న పాస్టర్ జాన్ బాబు గారు చదివి వినిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి బైబిల్ పాఠం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. చదవబడిన వాక్యాన్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్. రెండవ బైబిల్ పఠనముగా యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనని యూదుల శుద్ధీకారాచార ప్రకారము 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను.
యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసం ముంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. చదవడం లేఖన భాగము. ప్రభు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మూడవ బైబిల్ పాఠంగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడే ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ స్వంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తాను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూచుకొనవలను. ప్రభు యొక్క వాక్యం దీవించునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరం చక్కగా స్వరమెత్తి గట్టిగా చెబుదామా? హల్లెలూయా. మరి ఈరోజు ఈ యొక్క అద్భుతమైన వివాహ కార్యక్రమానికి కూడి వచ్చిన సంఘ బిడ్డలైన మీకును, అలానే వధువు పక్షముగా వచ్చిన బంధువులకును, అలానే వరుని పక్షాన వచ్చిన బంధువులకును స్నేహితులకును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అమ్మ, అందరికీ వందనాలమ్మా. అలానే వచ్చిన బ్రదర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మలను దీవించును గాక. అందరం ఆమేనందామా? హల్లెలూయా. మరి ముఖ్యంగా ఈరోజు ఈ వివాహములో దేవుని సన్నిధిలో జతపడుటకు వచ్చిన వరుడు పెళ్లి కుమారుడు హోసన్న, అలానే పెళ్లి కుమార్తె ఎలిజబెత్, వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాన్ని పలుకుతూ నిండు మనసుతో వారిని నేను ఆశీర్వదిస్తున్నాను. మీరు దీవించబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి హోసన్న ఏదో బాధలో ఉన్నట్టుగా ఉన్నాడు. కాస్త అందరూ వివాహానికి చక్కగా
సేవింగ్ చేసుకొని వస్తారు. ఈయన గడ్డం పెట్టుకొని వచ్చాడంటే ఏదో సముద్రంలో దొరకపోతున్నానన్న అర్థమైపోయినట్టుగా ఉంది. ఓకే, హ్యాపీ, దేవునికి స్తోత్రం. ఏమమ్మా అలా తయారయ్యి వచ్చాడు, ఇప్పుడే నీ గురించి టెన్షన్ పెట్టుకున్నట్టున్నాడు. రైట్, దేవుడు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రభు అబ్రహాము కుటుంబం వలె ఈ కుటుంబాన్ని దీవించునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని సన్నిధిలో జతపడటానికి వచ్చిన నూతన వధూవరులను ఉద్దేశించి, అలానే ఈ యొక్క వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన దేవుని ప్రజలైన మిమ్మలను ఉద్దేశించి కొన్ని దేవుని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని మాటే ఈ ప్రపంచాన్ని చేసింది. దేవుని చేతులే మనందరినీ కూడా నిర్మాణం చేసింది. ఆయన లేకుండా ఏది కూడా లేదు. దేవుడు లేకుండా మానవుడు లేడు. కనుక దేవునితోనే సమస్తము నిర్మించబడింది. కనుక దేవుడే ఇట్టి వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక దేవుని యొక్క ఆలోచన ప్రకారంగానే ఈ కార్యాలు జరుగుతున్నాయి. కనుక సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. హల్లెలూయా. మరి జీవితంలో ఒకేసారి వివాహం జరుగుతుంది కదా, రెండుసార్లు వివాహం జరిగేది వివాహం కాదు. రెండుసార్లు వివాహం జరిగేది దాని వివాహం అన్నారు. జీవితంలో ఒకేసారి వివాహం జరుగుతుంది. ఆ వివాహాన్ని గురించి బైబిల్ చెప్తుంది. ఏమనంటే వివాహము అన్ని విషయములలో ఘనమైంది. దేవునికి స్తోత్రం. మరి ఘనమైన వివాహానికి మీరందరూ పిలువబడ్డారు, ఆహ్వానించబడ్డారు. కాస్త వివాహ కార్యక్రమము కొద్దిగా వెనక ముందుగా ఆలస్యంగా జరుగుతుంది. దానికి మీరు ఎప్పుడు బాధపడద్దు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి వారు పెళ్లి చేసుకుంటున్నారు కదా. మీరేం చేయాలి? సంతోషపడాలి. ఆమెను చెప్దామా? హల్లెలూయా. వివాహం ఆలస్యం అయిపోయిందని అని సనగద్దు, భోజనం దొరకలేదని సనగద్దు, బిర్యానీ దొరకలేదని. రోజు తింటూనే ఉన్నాం కదా కదా. కానీ ఇది రోజు జరిగే పెళ్ళి కాదు, ఇది రోజు జరిగే వివాహము కాదు. ఇప్పటి వరకు చక్కగా మీరు ఓపిక పట్టారు, సహకరించారు. వివాహం అనేది ఒక రంగుల స్వప్నం. అది అర్థమైందా? అదేంటి? ఎన్ని రంగులు ప్రపంచం మీద ఉంటాయో దేవుడు సృష్టించాడు, అన్ని రంగులు కనిపిస్తాయి వివాహం అంటే కుటుంబ వ్యవస్థలో. ఆమె చెప్దామా? హల్లెలూయా. అదే కుటుంబ వ్యవస్థలో కనిపించని రంగు అంటే ఏముండదు. కనుక ఇదొక రంగుల స్వప్నం. కనుక దీన్ని మనము గౌరవించాలి, ప్రేమించాలి. నూతనంగా జతపడడానికి వచ్చిన వారిని మనము నిండారా ఆశీర్వదించాలి. ఆమెను చెప్దామా? హల్లెలూయా. మరి ఈ సమయంలో ఇద్దరిని ఉద్దేశించి మరి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అలానే సంఘబిడ్డలైన మిమ్మల్ని ఉద్దేశించి కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. మరి ముఖ్యంగా ఈ సమయంలో మరి ముగ్గురు దైవజనులు బైబిల్ పాఠం చదివారు. చెప్పి త్వరగా ముగిస్తాను. నేను ఆలస్యం ఏం చెయ్యను. ఇంకా నేను ముగింపులోకి వెళ్ళిపోతున్నానని మీరు తలంచండి. పెళ్ళి దగ్గర పడిందని అనుకోండి, అంతే. త్వరలోనే మీరు చూస్తుండగానే వివాహం అయిపోతుంది. ఆమెను చెప్దామా? దానికంటే ముందుగా సృష్టిని చేసిన తర్వాత దేవుడు ప్రతిరోజు చేసిన సృష్టిని బట్టి మంచిది. మీరిద్దరు వినాలి. వాళ్ళందరినీ మిమ్మల్ని చూడడానికి వచ్చారు, కానీ ఇప్పుడు మీరు వినాలి. ఏంటంటే దేవుడు 6 రోజులు సృష్టిని చేశాడు. చేసిన ప్రతిరోజు కూడా మంచిది అన్నాడు. చేసిందంతా చూసేమన్నాడు? మంచిది. రెండవ రోజు చేసి మంచిది. మూడో రోజు సృష్టిని చేసి మంచిది. నాలుగో రోజు సృష్టిని చేసి మంచిది. ఐదో రోజు సృష్టిని చేసి మంచిది. ఆరో రోజు మనిషిని చేసి మంచిది అన్నాడు.
ఇంత పెద్ద సృష్టిని చేసిన దేవునికి అంతా మంచిది 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 అని చెప్పుకుంటా వచ్చిన దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. చాలా విచిత్రంగా ఉంది కదా, చాలా విచిత్రంగా ఉంది. చూసారా, మొదటి రోజు మంచిదన్నాడు, రెండో రోజు మంచిదన్నాడు, మూడో రోజు మంచిదన్నాడు, 4వ రోజు మంచిదన్నాడు, 5వ రోజు మంచిదన్నాడు, 6వ రోజు మనిషిని చేసి మంచిదన్నాడు. ఇంత సృష్టిని చేసి విశ్రాంతి తీసుకున్న దేవుడు, ఆనందభరితంగా ఉన్న దేవుడు, ఆ ఆదాము ఏదోను తోటలో ఒంటరిగా తిరగడం చూసి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. అంటే మన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడంటే ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో సమస్య ఉంది, ఏదో శోధన ఉంది అని అర్థం. అందుకే దేవుడు ఆలోచించి మళ్ళీ ఏం చేశాడంటే, ఈయన ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు, హోసన్న ఒంటరిగా ఉండడం ఇష్టం లేదని తెలిసి హోసన్న ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకను ఏం చేశాడు దేవుడు, ఒక స్త్రీగా చేసి, అంటే ఇప్పుడు హోసన్న ప్రక్కన కూర్చున్న ఎలిజబెత్ ఉంది, ఆ ఎముకను స్త్రీగా చేసి ఆ ఎలిజబెత్ను తీసుకుని వచ్చి ఈరోజు ప్రక్కన కూర్చుండబెట్టాడు. ఆమెను చెప్దామా? హల్లెలూయా. ఈ ప్లాన్ అంతా చేసింది ఎవరు? దేవుడు. ఈ ప్రణాళికనంతా సిద్ధం చేసింది దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. కాదు కాబట్టి నీకు తోడుగా ఎవరిచ్చాడు? భార్యనిచ్చాడు, సహచరుని, సహాయకురాలిని దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుని వాక్యం ఏమని చెప్తుంది? జాగ్రత్తగా వినాలి. పెళ్లి కుమారుడు జాగ్రత్తగా వినాలి. వాక్యం చెప్తుంది, మంచి మంచి భార్య దొరకడమట, మంచి భార్య దొరకడమట పెడిమిటికి, అంటే భర్తకు కిరీటమట. సామెతలు రాస్తుంది. సామెతల గ్రంథము ఒకసారి చూస్తే 12వ అధ్యాయము 4వ వచనములో ఆ మాట రాస్తుంది. 12వ అధ్యాయం 4వ వచనము, మంచి భార్య భర్తకు దొరకడం, అమ్మ ఎలిజబెత్ వినాలి, మంచి భార్య భర్తకు దొరకను ఏంటి? ఒక కిరీటం. మీ అమ్మకు నాన్నకు బంధువులకు కాదు, లోకంలో ఎవరికి కాదు, ఎవరి ప్రక్కనెముకలో నుంచే తీయబడ్డావో నీ భాగస్వామికి నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు కనిపిస్తున్నావంటే ఒక కిరీటంగా కనిపిస్తున్నావు. రాజుకు సౌందర్యాన్ని ఇచ్చేది ఏంటి? కిరీటమే. అంటే నీ భర్తకు నువ్వు సౌందర్యాన్ని ఇచ్చే కిరీటం లాంటి వ్యక్తివి. కాబట్టి నీ బ్రతుకు దినములన్నిటిలో నీ భర్తకు నువ్వు ఎలా ఉండాలి? ఒక అలంకారముగా ఉండాలి, ఒక సౌందర్యంగా ఉండాలి. ఈరోజు భార్యలు భర్తలకు ఎలా ఉన్నారు? ఒక పీడగా ఉన్నారు. అమ్మో అది వస్తుందా, తల్లిగారింటికి పోతుంటే పోనే, తొందరగా పోనే, నువ్వు పోనే. తల్లిగారింటికి పోతానంటే భర్త, ఎటు వెళ్తావమ్మా నన్ను విడిచిపెట్టి ఒంటరిగా? నన్ను విడిచిపెట్టి నువ్వు ఎలా పోతావు? నువ్వు లేకపోతే నేను ఉండలేను అనాలా లేదా? చెప్పండి. ఏంటి మీరు అంత సీరియస్గా చూస్తున్నారు? మీకంటే ఎక్కువ వాళ్ళే నవ్వుతున్నారు. దేవునికి స్తోత్రం. లేమంటారు, పోతానంటే బ్యాగ్ చదురుమంటావా, బట్టలు పెట్టమంటావా, బస్సు ఎక్కిమంటావా? 2 రోజులు 2 రోజులు ఎందుకే, వారం రోజులుండే. అది కాదు కుటుంబం. ఏమమ్మా? దేవునికి స్తోత్రం. అలా నీ భర్త అనకూడదు. ఎందుకు తెలుసా? భార్యాభర్తల బంధము అది దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రేమ బంధం కనుక
ప్రతిరోజు ఒకరిని ఒకరు పలకరించుకోకుండా, చూసుకోకుండా, మాట్లాడకుండా ఉండలేరు. ఉంటే ఒక రోజే ఎక్కువ. ఆమెను చెబుదామా? హల్లెలూయా. కనుక భార్య భర్తకి ఎలా ఉండాలి? సౌందర్యాన్ని తీసుకుని, మాటల ద్వారా సౌందర్యం, క్రియల ద్వారా సౌందర్యం, అన్ని రకాలుగా సౌందర్యాన్ని భర్తకు భార్య ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. బైబిల్ రాస్తుంది, అదే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, 18వ అధ్యాయం 22వ వచనం చూస్తే, భార్య దేవుని వలన దేవుని అనుగ్రహము అని రాస్తుంది. చదవండి ఆ మాట. ఆమెను చెబుదామా? ఒకసారి నా ఆమెను చెప్పాలి. ఏమని రాస్తుంది? భార్య మళ్ళీ భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు మేలు దొరికినా తేలు దొరికినా మేలు దొరికినా తేలు దొరికినా మేలా తేలా? తేలే ఏం చేస్తుంది? కాటేస్తుంది కదా. మేలు భార్య దొరికిన వారికి, అవసరన్నా నీకు భార్య దొరికింది కదా, నీకేం దొరికినట్టు? తేలా అంటున్నాడు. ఏంటి ఇప్పుడే? మేలన్నావా? లేదు మేలని అన్నాడట. ఆమెను చెప్దామా? దేవునికి స్తోత్రం. భార్య దొరికిన వారికి మేలు. ఈరోజు నీకు ఎలిజబెత్ దొరికిందంటే నీకేం దొరికింది? మేలు. తను నీకు మేలుకరంగా ఉంటుంది, తను నీకు దీవెనకరంగా ఉంటుంది. నీవు కూడా నీ భర్తకి ఎలా ఉండాలి? మేలుకరంగా ఉండాలి. ఎందుకు తెలుసా? దేవుడు చెప్తున్నాడు. దేవుని వలన అనుగ్రహం పొందిన వారికే భార్య దొరుకుతుందట. హలో, వింటున్నారా? దేవుని వలన అనుగ్రహం ఉన్న వారికే భార్య దొరుకుతుందట. అలాంటి వారికి భార్యలు ఉండరట, అనుగ్రహం లేని వారికి. భార్య దొరకడము భర్తకు ఒక అనుగ్రహము. అమ్మా వింటున్నారా? నీ భర్తకు నువ్వు ఒక అనుగ్రహించబడిన ఒక అద్భుతమైన బహుమానాన్ని విను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక భర్త ఏం చేయాలంటే అనుగ్రహించబడిన భార్యను ప్రేమించాలి. ఏం చేయాలి? ప్రేమించాలి. ఆమెను చెబుదామా? గట్టిగా చెబుదామా? ఇంకో మాట, సుబుద్ధి గల భార్య. సామెతలు రాసింది 19:14 సుబుద్ధి గల భార్య దేవుడిచ్చే కానుక అని రాస్తుంది. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం లేక కానుక. అమ్మా నువ్వు ఎలా ఉండాలి? సుబుద్ధిగా ఉండాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. చాలా జ్ఞానం ఉండాలి. భార్యకు చాలా జ్ఞానం ఉండాలి. భర్తలకు మోటు కష్టం చేయడమే తెలుసు కానీ, అర్థమైందా? జ్ఞానం భార్యకు ఉండాలి. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. అమ్మా మీ స్థానం మామూలు స్థానం కాదు. మీరు ఇల్లు కట్టగలరు, ఇల్లు కూల్చగలరు. 2 వరాలు ఉంటాయి మీకు. 2 వరాలు. ఇల్లును కట్టగలరు మీరు, ఇల్లును 3 రాళ్ళు ఇల్లు కూల్చేస్తుంది. చూసారా? మీ జ్ఞానముతో మీ సంసారం, మీ కుటుంబ జీవితాన్ని మీరేం చేయాలి? కట్టుకోవాలి. ఆమేన్. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఆ భక్తి జ్ఞానం ఇస్తుంది. ఎలా కాపురం చేయాలి, ఎలా భర్తతో మాట్లాడాలి, మర్యాద అంటే, అత్త అంటే ఏంటి, కోడలంటే ఏంటి, కుమారుడంటే ఎవరు, బంధువులంటే ఎవరు, స్నేహితులంటే ఎవరు, అయ్యగారంటే ఏంటి, అమ్మగారంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, జ్ఞానవంతురాలైన భార్యకే అర్థమవుతుంది. జ్ఞానం లేని భార్య
అత్తను ఎలా చూడాలో తెలియదు, మామను ఎలా మాట్లాడాలో తెలియదు, ఇంట్లో ఉన్న మర్దితో ఎట్లా మాట్లాడాలో తెలియదు, కుటుంబ వ్యవస్థను సరిగా కట్టుకోలేదు. జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తారంటే కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటూ పెద్దలందరికీ ఒక మర్యాద. అతను చూసి అత్త లోపల తల్లిని చూసుకోవాలి. కోడలంటే అత్త లోపల ఎవరిని చూడాలి? తల్లిని విడిచావు కదా, నీకు అత్తే తల్లిగా మారాలి, నీ మామే నీకు తండ్రిగా మారాలి. అది జ్ఞానం. అట్టి ప్రేమను సంపాదించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అది జ్ఞానం. జ్ఞానం అంటే డబ్బులు సంపాదించడం కాదు, ఆస్తులు సంపాదించడం కాదు. అర్థమైందా? జ్ఞానం అంటే ఏంటి? మర్యాద, ప్రేమ, తగ్గింపు, ఎవరితో ఎలా మాట్లాడాలి, సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి, భర్త కోపడితే తను ఎలా తగ్గించుకోవాలి. కుటుంబ వ్యవస్థ, దీన్ని కుటుంబం అంటారు. ఇది పశువుల మంద కాదు, ఇది గొర్రెల మంద కాదు, ఇది పశువుల మంద కాదు, ఇది మన మనుషులం, మానవత్వం ఉన్నవారు. ఆ దైవికమైన విలువలు, కుటుంబ విలువలను మనం జ్ఞాపకం చేసుకొని ఆ విలువల ప్రకారంగా హల్లెలూయా, హల్లెలూయా, ఆ విధంగా దేవుని యొక్క వాక్యములో చాలా విషయాలను దేవుడు చెప్తూ వచ్చాడు. అయితే భార్యగా, భర్తగా మీ బాధ్యతలు వాక్యం. ప్రేమ రెండు రకాలు: లోక సంబంధమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ. దేవుని ప్రేమ, అర్థమైందా? వయస్సును బట్టి, లేక డబ్బును బట్టి, లేక వారిచ్చిన కానుకలను బట్టి వచ్చిన ప్రేమ వేరు. దైవిక ప్రేమించాలి. తర్వాత భార్యను ప్రేమించాలి, మనసారా ప్రేమించావు. సడన్గా ఒకరోజు కారం ఎక్కువేసింది కూరలో, మర్చిపోయింది. అప్పటికే కారం ఎక్కువేసింది, మర్చిపోయి ఫోన్ వచ్చింది, మాట్లాడి మళ్ళీ కారం వేయలేదు అనుకొని మళ్ళీ వేసింది కారం. అంతలో మళ్ళీ ఫోన్ వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ మాట్లాడింది, మళ్ళీ చేసేసింది, మళ్ళీ కారం వేసింది. ఎన్ని స్పూన్లు అయిపోయాయి? 3 స్పూన్లు అయిపోయాయా? రైట్. ఏమండి, మీకోసం స్పెషల్ చేశానని పెట్టావు, అయ్యగారు కలుపుకున్నాడు, ఆకలి అవుతుంది, నీకు ఆకలి అవుతుంది, కలిపావు. నోట్లో పెట్టగానే చెవులలో నుంచి పొగలు వస్తున్నాయి, కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. చెవుల్లో నుంచి ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్తే నాకు ఇదే పని పెట్టారు. చెవులలో నుంచి పొగలు వస్తున్నాయి, ముక్కులో నుంచి శివుడు వస్తుంది, కళ్ళలో నుంచి ఆమె అంటే అది చల్లగా, అయ్యగారు ఎందుకు ఎడుతున్నావు? ఇది బాగుంది. ఉన్నావా? రాజయ్య ఉన్నాడా? మీ ఇంట్లోనే జరిగింది ఇది కథ. రాజయ్య ఇంట్లోనే జరిగింది ఈ కథ. కొత్తగా వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారండి, కొత్తగా గుడికి వస్తున్నారు. వారి ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను. మళ్ళీ ఏమంటుంది? ఏడుస్తుంది, ముక్కు గారుతుంది, నీళ్ళు గారుతుంటే, అయ్యా చక్కెర ఇవ్వమంటావా అంటుంది, మళ్ళీ షుగర్ ఇవ్వమంటావు. ఇక ఆ దెబ్బకు వచ్చి అరుగు బయట కూర్చొని, అంత కారం నేను ఎప్పుడు తినలేదు. మళ్ళీ బయటకు వచ్చి కొత్త కారం ఉన్నట్టుంది అయ్యగారు అంటున్నది. దేవునికి స్తోత్రం. ఆ టైంలో ఏమే ఇంత కారం వేస్తావా? నీకన్నా బుద్ధి ఉందా? అసలు మీ అమ్మ నీకు వంటలు నేర్పించిందే? ఓయ్ బాబోయ్, అలా అనకూడదు. ఏంటి కారం ఎక్కువైపోయింది? అవునా? ఏది? అబ్బో ఏమైపోయింది? నేను ఏదో పొరపాటు జరిగిందండి, ఏదో పొరపాటు జరిగింది, నేను కావాలని. అది దాన్ని అంటారు సహించడం, భరించడం, ఓర్చుకోవడం, ప్రేమించడం, తగ్గించుకోవడం, దాన్ని అంటారు. ఆమెను చెబుదామా? హల్లెలూయా. విలువ, భర్తకి ఇవ్వవలసిన విలువ భార్య ఇవ్వాలి, భార్యకి ఇవ్వవలసిన విలువ
భర్త ఇవ్వాలి. ప్రేమించాలి. కష్టంలో, సుఖంలో, దుఃఖంలో ప్రేమించాలి. సుఖం ఉన్నప్పుడు కాదు, కష్టంలో ప్రేమించాలి, దుఃఖంలో ప్రేమించాలి. కనుక భర్త ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. అయితే ఒక మాట ఉంది బైబిల్లో, చదవండి, నేను ముగిస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము నేను ముగిస్తున్నాను. 35వ వచనాన్ని గమనిస్తే, 35వ వచనాన్ని భర్తను దేవుడు హెచ్చరిస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 1 కొరింథీ 14వ అధ్యాయము 35వ వచనం ఉందా? నేర్పించే వ్యక్తిగా ఉండాలని ఉంటుంది చూడండి భార్యకు. ఎన్నో వచనం అది? వారు ఏమైనాను నేర్చుకొన గోరిన ఎడల, నేర్చుకున్న గోరిన ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ కాదు మళ్ళొకసారి చదువు మళ్ళీ. వారు ఏమైనాను నేర్చుకున్న గోరిన ఎడల, నువ్వు ఎలిజబెత్తమ్మా, నువ్వు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే, ఏదైనా నేర్చుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటే వారు ఏం చేయాలి? ఇంట తమ తమ భర్తలను అడగవలెను. ఏదైనా నువ్వు నేర్చుకోవాలనుకుంటే బజార్లో పోయి నేర్చుకోవద్దు, పక్కింటోళ్ళ దగ్గర పోయి నేర్చుకోవద్దు. పక్కింటో అంటే నీ భార్య పక్కింటి దగ్గర నేర్చుకుంటే ఎట్లుంటుంది చెప్పండి? తప్పు కదా అది. నీ భర్త దగ్గరనే అడిగి తెలుసుకోవాలి. నీకేమైనా తెలియకపోతే భర్తను అడిగి తెలుసుకోవాలి. అర్థమైందా? నీకేం తెలియదు, భర్తను అడిగి తెలుసుకోవాలి. భర్త ఎలా? నేర్పించే వ్యక్తి అయి ఉండాలి. నీ భార్య చూసి నీకేం తెలియదు, నువ్వు చాలా ఇన్నోసెంట్, నీకేం తెలియదు, ఇంకా తేడా వచ్చిందనుకోండి, నీకేం తెలియదురా, అర్థమైందా? అలా నువ్వు తెలియదు అంటే భర్త కూడా అలానే తెలవకుండా అయిపోతాడు. భర్తని ఎప్పుడు కూడా భార్య డమ్మీ చెయ్యొద్దు. బాగినండి అమ్మా, మీ భర్తలను ఎప్పుడు కూడా మీరు డమ్మీ చెయ్యొద్దు, పనికి మాలిన వ్యక్తులుగా మార్చొద్దు. నీ భర్తను గౌరవించాలి, నీ భర్త స్థానాన్ని పెంచాలి. సొసైటీలో, సమాజంలో, మీ ఇంటిలో నీ భర్తకు విలువిచ్చి, నీ భర్తను గౌరవించి, నీ భర్త వాల్యూ పెంచాలి. నీ భర్తను అవమానపరచొద్దు నలుగురిలో. నీ భర్తను అవమానపరిస్తే నిన్ను నీవు అవమానపరుచుకున్నట్టు కదా. నీకేం విలువ ఉంటుంది? నీ భర్త ఒకవేళ ఇన్నోసెంట్, తెలియని వ్యక్తి కావచ్చు, కానీ నువ్వు అతను ఏం చేయాలి? సమాజంలో ఘనపరచాలి. అది మంచి భార్య లక్షణం. మరి భర్త కూడా ఎలా ఉండాలి? ఊకే అమాయకుడిగా కనిపించొద్దు. అర్థమైందా? భర్త కూడా అన్ని విషయాలు తెలుసుకొని, బంధువులు అంటే ఏంటి, స్నేహితులు అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, భార్య అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి, అత్త అంటే ఏంటి, మామ అంటే ఏంటి, అర్థమైందా, కార్యాలేంటి, ఇవన్నీ కూడా గమనించుకొని, సమాజం అంటే ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా గమనించుకొని భార్యకు అన్ని విషయాలు సలహా ఇస్తూ నేర్పించే వ్యక్తిగా ఉండాలి. ఆమె అంటే నువ్వు నేర్పించాలి, ఆమె నేర్చుకోవాలి. అంటే అర్థమైంది, నువ్వు టీచర్వి, తాను విద్యార్థి, స్టూడెంట్. భార్యనట భర్తకు స్టూడెంట్ అట. భార్య భర్తకు స్టూడెంట్ అట. అర్థమైందా? నీ భర్త నీకెవరు? ఉపాధ్యాయుడు, టీచర్, నీకు బోధించేవాడు, నీకు సలహా ఇచ్చేవాడు. దాన్ని అంటారు కుటుంబం. ఆ కుటుంబాన్ని గురించి బైబిల్ మాట్లాడుతుంది. తన్నుకొని, గుద్దుకొని, తాగొచ్చి, అదే తాగి మోరి మీద పడిపోయి, రోడ్డు మీద పడిపోయి, కుక్కలు వచ్చి తాగిన నీ పెదవులను నాకి ఇదే. హలో, వింటున్నావా? భార్య, పిల్లలకు ఫీజు కట్టలేదు, భార్య, కుటుంబము, ఇల్లు కిరాయి కట్టలేదు, ఏమీ లేదు. 1000 రూపాయలు సంపాదిస్తావా? కళ్ళబొట్టులోకి వెళ్తూ కళ్ళబొట్టు చూసుకో, ఆ కళ్ళబొట్టులో దొరబడి ఆ 1000 రూపాయలు తాగిచ్చి, నీ స్నేహితులు కూడా తాగిచ్చి, ఇంకా ఊక్కుంటూ తూలుకుంటూ ఇంటికి వెళ్ళిపోతావు. ఇంటికి ఎక్కడ పడతావో తెలియదు, మోరిలో పడతావా, చెరువులో పడతావా తెలియదు. అర్థమైందా? అది కాదు కుటుంబం అంటే, అది కాదు. బాధ్యత. భార్య ఎడల భర్తకు, భర్త ఎడల భార్య ఒక బాధ్యతగా వ్యవహరించాలి.
ఆమె చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భార్యను ప్రేమించాలి, భార్యకు నువ్వు నేర్పించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు నేర్పించలేదనుకో, నువ్వు ఆమె నేర్పించే మాటలు వింటున్నావు అనుకో, ఈ సొసైటీ ఏమంటుందంటే వాడు 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 భార్య మాట తప్ప ఇంకొకరి మాట వినడు. చూసారా ఎంత పెద్ద మాట చేసింది? భార్య మాట తప్ప. మరి నువ్వు వినకపోతే ఇంటికి రాని దొరసాని ఏమంటావు? తాళం పెట్టేస్తుంది. కొట్టంలో అరుగు మీద షెడ్ కింద వండుకోమంటుంది. ఏమంటావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏవి వినాలో అవే వినాలి, ఏవి వినకూడదో అవి వినకూడదు. వినాలి. కుటుంబాన్ని విడగొట్టేటి మాటలు వినొద్దు. అది కానీ ఏది శ్రేష్టమైందో, ఏది రమ్యమైందో, ఏది విలువైన మాటనో, ఏది సమస్యను తీసుకుని వస్తుందో, ఏది సమాధానపరుస్తుందో వివేచన చేసి దాన్ని స్వీకరించాలి. నీ భార్య అయిన శారా మాట విను అన్నాడు దేవుడు. అలా చెప్పిన దేవుడే ఇస్సాకును బలిచ్చే విషయంలో ప్రేరేపణిచ్చాడు. నీ భార్యకి ఏం చెప్పకెళ్ళిపో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా విచిత్రంగా చూస్తున్నాను నన్ను. ఈరోజు మీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? ఆశీర్వాదంగా, దీవెనకరంగా, సమాధానకరంగా ఈరోజు మీ కుటుంబ వ్యవస్థ ఉందా? కుటుంబం అంటే ఒకరినొకరు చూసుకొని సూటిపోటి మాటలు మాట్లాడేది కాదు. కుటుంబం ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు గౌరవించుకునేదే కుటుంబం. ఆమె చెప్దామా? నేను ముగిస్తున్నాను. అలా నీ భార్య ప్రేమించాలి, నేర్పించాలి. నేర్పిస్తావు కదా? రైస్ హల్లెలూయా. ఏం నేర్పిస్తావు? సాఫ్ట్వేరా, హార్డ్వేరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. మరి అమ్మ, నువ్వు ఎలా ఉండాలి? నీ భర్తకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి. బైబిల్లో రాయబడింది, భార్యనట ద్రాక్షవల్లెట. ఏంటి? ద్రాక్షవల్లితో పోల్చబడింది. భర్త ఖర్జూర వృక్షంతో పోల్చబడ్డాడు. ద్రాక్షవల్లి. నీ లోకిట నీ భార్య ఫలించు. కాస్త గట్టిగా చెప్పండి. ఎలా ఉండాలమ్మా? ఫలించు ద్రాక్షవల్లిగా ఉండాలి. ద్రాక్షవల్లి మాధుర్యాన్ని ఇస్తుందా లేక చేదుని ఇస్తుందా? మాధుర్యాన్ని ఇస్తుంది. ద్రాక్షారసం యేసుప్రభు యొక్క సంస్కారంలో వాడబడిన ద్రాక్షారసం. అంతేకాదు, మాధుర్యాన్ని ఇవ్వడమే కాదు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి తర్వాత ఆశీర్వాదకరంగా సాగిపోతున్న దినాలలో ఆమేన్, దేవుడు మీకు శ్రేష్టమైన సంతానం, ఒలీవ మొక్క లాంటి పిల్లల్ని ఇస్తాడు. ఈ ఆశీర్వాదాలన్నీ నెరవేర్చబడాలంటే భర్త భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి, నేర్పించాలి, గౌరవించాలి, సన్మానించాలి. భార్య ఏం చేయాలి? భర్తకు లోబడి ఉండాలి. ఆమె చెబుదామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భర్తకు ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. నువ్వు బాగా చదువుకున్నా, నీ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా, లక్షల కట్నం తీసుకొచ్చినా, కారు తీసుకొచ్చినా, నీ మీద సంపాదించినవన్నీ కూడా నీ ఎంట తీసుకొచ్చి ఇచ్చినా, నీ భర్త అమాయకుడైనా, చదువు లేనివాడైనా, అజ్ఞాని అయినా, నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. ఇది దైవక్రమం. లోబడి. ఓ రోజు
కట్నం రూపంలో కారు ఇచ్చాడు. అల్లుడు చక్కగా కూతురు ఇద్దరు కారు మీద పోతున్నారు. అది కారులో పోతున్నప్పుడే దారిలోనే ఏదో గొడవైంది ఇద్దరికి. గొడవైనప్పుడు కారాపన్నది ఆపి, ఇదిగో నువ్వు నా కారు ఎక్కి నా మీద దబాయిస్తావేంద్రా నువ్వు, ఓ లే నేను నడుపుకుంటూ వెళ్ళిపోతా. ప్రైజ్లా, దేవునికి స్తోత్రం. అది కాదు, ఎన్ని బహుమానంగా ఇచ్చిన భార్య భర్తకు లోబడు. నీ భార్య నువ్వేం చేయాలి? సన్మానించాలి, ప్రేమించాలి, అప్పుడు చూడు కుటుంబం ఎంత దీవెనకరంగా ఉంటుందో, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యనేరదు. ఆమేన్, దేవునికి స్తోత్రం. అందుకే వాక్యము చేత కట్టబడాలి. కుటుంబం వాక్యం చేత కట్టబడితే ఎవరు ఏం చేయలేరు. వీరి మధ్యలో నేను ఒకటి ఆరుమూరులో కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేశాను. పెళ్లి చేసిన తర్వాత ఆ పాల ప్యాకెట్ కని 4 రోజుల తర్వాత పిల్లోడు పాల ప్యాకెట్ కని బస్ స్టాండ్కి వెళ్ళాడు. బస్ స్టాండ్కి వెళ్ళి ఆ చెల్ల వరుస అవుతుంది ఒక ఆమె అప్పుడే బస్ దిగింది. అన్న ఇంటికాడ దింపిరా అని అన్నది. ఆయన బస్ బండి ఎక్కించుకొని పోతున్న సమయంలో ఆ అమ్మాయి తరఫున బంధువులు ఎవరో ఈయన ఆ అమ్మాయిని ఎక్కించుకుపోవడం చూసి ఇంటికి ఫోన్ చేశారు, ల్యాండ్ ఫోన్కి. ఏమని? ఓ నీ భర్తకు ఏమేమో సంబంధాలు. ఇక గొడవ స్టార్ట్ అయిందంటే పెళ్ళి నేనే చేసినా కానీ విడాకులు చేయలేదండి. విడాకుల కాడికి వచ్చింది పంచాయతీ. డౌట్, అనుమానం. ఆయన చెప్తూనే ఉన్నాడే, మా పెద్దనాయన బిడ్డ, మా పెద్దనాయన కూతురు. అయ్యో ఎంత వినదే. అలాంటి గొడవలు జీవితాల్లో, అనుమానాలు, ఇవన్నిటికీ తావు లేకుండా ఉండాలంటే మీ ఇద్దరి మధ్యలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఆ వాక్యం యొక్క అవగాహన ఉండాలి. అర్థమైందా? దేవుని యొక్క ఆలోచనను మీరు చక్కగా గుర్తెరిగిన వారై ఉండాలి. ఆమేన్. దేవుడు చేసిన మట్టి బొమ్మలు మీరు దేవుడు చేసిన మట్టి బొమ్మలు. ఎందుకు వివాహాన్ని ఏర్పాటు చేశాడు? నన్ను ఎందుకు స్త్రీగా పుట్టించాడు? భార్యగా నన్ను ఎందుకు పురుషుడిగా పుట్టించాడు? అసలు దేవుని ప్లాన్ ఏంటి? అది గుర్తించి దేవుడు ఏర్పాటు చేసిన దైవ క్రమంలో మన జీవితాన్ని కొనసాగిస్తే కుటుంబ వ్యవస్థ అంతా ఎన్ని కష్టాలైనా, బాధలైనా, శ్రమలైనా, సుఖమైన అంతా హ్యాపీగా ఉంటుంది. ఏమమ్మా? దేవుని యొక్క ఆలోచన అర్థం కాలేదనుకోండి, ప్రణాళిక అర్థం కాలేదనుకోండి, సమస్యలు వచ్చేస్తాయి. ఆ విధంగా దైవ జ్ఞానంతో ముందు సాగడానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. హల్లెలూయా. సరే, ఈ సమయంలో మనం వివాహ కార్యక్రమంలోకి మనం ముందు వెళ్దాం. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు, మీరు ఒక నిమిషం మీరు ముందుకు రండి. ఖర్చు ఇద్దరు వచ్చి ఎదురెదురుగా నిలబడండి. ఇక్కడ ఫ్రంట్. ఈ సమయంలో మరి వివాహ కార్యక్రమంలోకి మనము ముందుకు వెళ్దాం. ఇంకా కొద్ది నిమిషాల్లో ఈ యొక్క వివాహము ముగించబడుతుంది. దయచేసి ఇప్పటి వరకు సహకరించిన మీరందరూ ఇక ముందు కూడా సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అందరం ప్రార్థన చేసుకుందామా ఈ సమయంలో? ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మరి ప్రభా, ఈ సమయంలో నాయన పెళ్లి కుమారుడు హోసన్న, పెళ్లి కుమార్తె ఎలిజబెత్ నీ సముఖంలో ప్రభా నీ బిడ్డలు జతపడడానికి వచ్చి ఉన్నారు. ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది నీవే కదా ప్రభా. వివాహం అన్ని విషయంలో ఘనమైంది ప్రభా, పానుపు నిష్కలంకమైందని చెప్పిన దేవుడు కదా.
కనుక తండ్రి నాయన ఈ వివాహము ఈ ఘనముగా ఆశీర్వాదకరంగా జరుగునుగాక. ఈ వివాహములో మీరు ఉన్నందుకే స్తోత్రము నాయన. కానాను వివాహములో కొరతను తీర్చి అద్భుతములు చేసిన మహోన్నతుడా, ఈ వివాహములో అద్భుతములు జరుగునుగాక. మీరు ఉండి ప్రభా వీరిద్దరిని జతపరచుదురుగాక. నీ ప్రణాళికను వారి పట్ల నెరవేర్చుదురుగాక. సాయం చేయండి నాయన. ఈ వివాహ కార్యక్రమానికి వచ్చిన ప్రభా ఇరుపక్షముగా ఉన్న బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, సంఘ బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యమంతా దీవెనకరంగా మహిమకరంగా జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ముందుకు వచ్చి నిలబడాలని కోరుతున్నాం. దయచేసి వారు ఎక్కడైనా దూరంలో ఉంటే వారు ముందుగా వచ్చి స్టేజ్కి దగ్గరలో వచ్చి వారు నిలబడి ఉంటే చాలా మంచిదని మరి మనవి చేస్తున్నాం. దయచేసి గమనించండి, ఈ సమయంలో ఒక ప్రకటన చేస్తున్నాను. ఆ ప్రకటనను వచ్చిన బంధువులు, స్నేహితులు, సంఘ బిడ్డలందరూ కూడా గమనించాలని కోరుతున్నాను. దేవుని సంగమా, మికిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమందును ఈ సంఘం ఎదుటను మనము కూడి ఉన్నాము. గలిలియాలోని కానా వివాహమునకు క్రీస్తు వెళ్ళి ఉండుట వలనను అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలన ఆ పరిస్థితి, అట్టి స్థితి అలంకరించబడెను. మరియు ఇది అందరూ ఘనముగా ఎంచదగినదిగా పరిశుద్ధ లేఖనము చెప్పుచున్నది. కాబట్టి ఎవరునూ దీనిని ఆలోచన లేకుండా చులకనగా చూడకూడదు. దయచేసి గమనించండి, ఈ హోసన్న అలానే పెళ్లి కుమార్తె ఎలిజబెత్ ఈ వివాహములో జతపరచబడుటకు కూడి వచ్చి ఉన్నారు. వీరు జతపరచబడుటకు సరికాదని, వీరు వివాహం చేసుకొనుట సరికాదని న్యాయసమ్మతమైన హేతువు, కారణం ఏదైనా ఉంటే దయచేసి ఇప్పుడే తెలియజేయగలరు. లేని ఎడల ఇక మీదట ఎప్పటికీ ఊరుకొండవలెను. దయచేసి గమనించండి, వచ్చిన ప్రజలందరూ, దేవుని బిడ్డలు, ఈ వివాహం జరగడం మీ అందరికి ఇష్టమేనా? ఇష్టమైతే మీ కుడి చెయ్యిని పైకెత్తి చూయించండి. కెమెరా అటు చూయించండి. కెమెరా మీ కుడి చెయ్యి. హల్లెలూయా. రైట్, మైక్ ఇచ్చేసి. హోసన్న, నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నట్టుకు దేవుని ఎదుట సమ్మతించున్నావా? అటు చూసి చెప్పు. సమ్మతించుచున్నాను. గట్టిగా చెప్పాలి. సమ్మతిస్తున్నాను. ఓకే. ఈమెను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, సుఖదుఖముల యందు సంరక్షించి, వీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుటకు ఇష్టపడుచున్నావా? ఇష్టపడుచున్నాను. రైట్, ఆమేన్. అమ్మా ఎలిజబెత్ అను నీవు ఈ పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు మరి మీకు భారీగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుచున్నాను. రైట్. ఈయనను ప్రేమించి, ఆదరించి, ఘనపరిచి, సుఖదుఖముల యందు సంరక్షించి, మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురం చేయదునని ఇష్టపడుతున్నావా? ఇష్టపడుచున్నాను. రైట్. అందరం చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దామా? ఆమేన్. అమ్మాయిని అబ్బాయికి ఇచ్చే తల్లిదండ్రులు, అమ్మాయిని అబ్బాయికి ఇచ్చే తల్లిదండ్రులు రావాలి. అబ్బాయి తరఫున ఉన్న తల్లిదండ్రులు కూడా రావాలి.
దామా పైకి. ఓకే, మైక్ ఇజరా బ్రదర్కి. మీ అమ్మాయి ఎలిజబెత్ను మరి ఆ పెళ్లి కుమారుడైన హోసన్నకు మరి వివాహం చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నా. కాస్త గట్టిగా ఇష్టపడుతున్నా. నువ్వు కూడా చెప్పమ్మా. ఇష్టపడుతున్నా. రైట్. ఇష్టమా కష్టమా? ఇష్టపడుతున్నా. కాస్త గట్టిగా చెప్పు. ఇష్టపడుతున్నా. రైట్. ఓకే, సంతోషం. అలానే తమ్మ బ్రదర్, పాప ఎలిజబెత్ను మీరు కోడలుగా చేసుకోవడానికి, నీ కుమారునికి భార్యగా చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నా. దగ్గర పెట్టు. ఇష్టపడుతున్నా. అందరికి వినబడాలి. ఇష్టపడుతున్నా. నువ్వు చెప్పమ్మా. ఇష్టపడుతున్నామయ్యా. రైట్. అందరు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మరి ఇష్టపడితే మీ అమ్మాయి కుడి చేతిని తీసి అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. అబ్బాయి కుడి చేతి పట్టుకో, నువ్వు అమ్మ పట్టుకో. అబ్బాయి కుడి చేతి, అమ్మాయి కుడి చేతి పట్టుకొని ఆ అబ్బాయి దగ్గర రండి, మీరు దగ్గర రండి. మంచిగా ఆ చేతులు ఎలా ఎలా ఆరిద్దరి మధ్య ఇలా. మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమ పవిత్రునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు నిరుపమా నందనకు నిరుపమా నందనకు నిపుణ వైద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా పట్టుకోవాలి. ఏంటి ఇప్పుడే విడిచిపెడుతున్నావు? రైట్. ఓకే. ఈ సమయంలో వీరు పెళ్లి ప్రమాణం చేస్తారు. దయచేసి గమనించండి. ఈ సమయంలో సంఘం ఎదుటను దేవుని ఎదుటను ప్రమాణం చేయాలి. ఓకే, రైట్. ఎలిజబెత్ అమ్మను చూస్తున్నావా? కనబడుతుందా? కనబడుతుందా? రైట్. హోసన్నా అను నేను, హోసన్నా అను నేను, ఎలిజబెత్ అను నిన్ను, ఎలిజబెత్ అను నిన్ను. అమ్మ కాస్త చూడమ్మా ఆయనను, అంటే ప్రమాణం కరెక్ట్ చేస్తున్నాడా లేదా కొద్దిగా గమనించు. నువ్వే గమనించాలి, మేం కాదు, నువ్వే గమనించాలి. హోసన్నా అను నేను, హోసన్నా అను నేను, ఎలిజబెత్ అను నిన్ను, ఎలిజబెత్ అను నిన్ను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధి అందును ఆరోగ్యమందును
బట్టి మట్టి చెప్తున్నావా, చూసుకుని చెప్తున్నావా? కరెక్ట్గా నాన్న. అమ్మా ప్రమాణం చేస్తున్నాడా? వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నొందునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను సేవకుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. అందరం చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తాం. ఎలిజబెత్ తను ఎలా ప్రమాణం చేస్తుందో నువ్వు కూడా చూడు. రైట్. ఎలిజబెత్ అను నేను హోసన్న అను నిన్ను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నొందునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. అందరం చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ సముఖములో వారు చేసిన ఈ నిబంధన ప్రమాణములు స్థిరపడునుగాక. నీ రాకడ పర్యంతం ప్రభువా వారు ఒకరినొకరు ప్రేమించుకుని నాయన చేసిన ప్రమాణాల ప్రకారంగా జీవించుటకు కృప కలుగునుగాక. నేను వారిని ఆశీర్వదిస్తున్నాను. ఈ ఆశీర్వాదాన్ని స్థిరపరిచి బలపరిచి వారిని ముందుకు నడిపించమని నీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఈ సమయంలో లోకములో వివాహాలు రకరకాల పద్ధతుల్లో జరుగుతుంటాయి. అయితే ఈ లోకములో ఇద్దరిని కలిపేది పూలదండలు కాదు. ఎందుకంటే అవి వాడిపోతాయి. ఒక రోజు తర్వాత దాన్ని పెంటలో పడేస్తాయి. తర్వాత మంగళసూత్రం కట్టేస్తాడు. అవసరం ఉంటే గిరిమి పెట్టేసి అమ్మేస్తాడు, తెంపేస్తాడు. ఇంకా కోర్టులు, పోలీస్ స్టేషన్లు అన్ని వివాహాలు చేస్తాయి. కానీ నిజంగా వివాహం చేయవలసింది ఎవరో తెలుసా? దేవుడు. ఏదేను తోటలో వివాహం చేసింది ఎవరు చెప్పండి? దేవుడు. దేవుడు అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆమేన్. వీరిద్దరిని కలిపేది ఏంటి? దేవుని వాక్యం. వీరిద్దరిని కలిపేది, ఏక శరీరంగా చేసేది ఇక్కడికి ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా వారు ఒక నిబంధన చేస్తారు దేవుని సన్నిధిలో. ఓకేనా? దయచేసి అది పట్టుకో. హోసన్న బైబిల్ పట్టుకోమా. వివాహ సంబంధమైన గుర్తుగా సత్య సాక్షి అయిన దేవుని ఎదుట ఈ పరిశుద్ధ గ్రంథమును నీకిచ్చుట ద్వారా నిన్ను వివాహము చేసుకొనుచున్నాను. ఆమేన్. ఓకే, నీ బైబిల్ ఎలిజబెత్కి ఇచ్చేసాయి. రైట్, నువ్వు చెప్పు. వివాహ సంబంధమైన గుర్తుగా సత్య సాక్షి అయిన దేవుని ఎదుట ఈ పరిశుద్ధ గ్రంథమును నీకిచ్చుట ద్వారా నిన్ను వివాహము చేసుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. మీ ఇద్దరు కుడి చేతులు పట్టుకోండి. గమనించండి, ఈ సమయంలో హోసన్న, ఎలిజబెత్ అను వీరు పరిశుద్ధ వివాహమునకు సమ్మతించి
దేవుని ఎదుటను సంఘం ఎదుటను దానిని బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున వీరిద్దరూ భార్య భర్తలని ప్రకటించుచున్నాము. ఆమేన్. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చెయ్యకూడదు. హల్లెలూయా. దయచేసి అందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో పాస్టర్స్ అందరు పైకి వస్తారు. పాస్టర్ గారు మొదట ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మోకరించండి, ఎదురుగా సంఘానికి ఎదురుగా మోకరించండి. రైట్, త్వరగా లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవిస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంగా ప్రభా ఇది నాన్న ప్రభా హోసన్నను ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆయన నీ సన్నిధిలో సంఘం ఎదుట సేవకుల ఎదుట మీరు జతపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఈ లోకంలో ఎన్నో రకాల వివాహాలు జరుగుతున్నాయి. కానీ ప్రభా ఈ లోకం నుంచి బిడ్డను వేరుపరిచిన ఆయన సంఘం నుంచి వేరుపరిచి ప్రభా ఆయన ఈరోజు పరిశుద్ధ వివాహానికి సిద్ధపరిచినందుకై స్తోత్రం ప్రభా. అవును తండ్రి, నీ అనాది ప్రణాళిక ప్రకారం ప్రభా అయా ప్రకటింపగా ప్రభా నాయన ఎలిజబెత్ను ప్రభా హోసన్న కొరకు మీరు సిద్ధపరిచి అది ఈ రోజున ప్రభా అయా నాయన మీరు వారిద్దరిని ఏకపు చేసినందుకై స్తోత్రం అయ్యా. ఈ కుటుంబంలో ప్రభా అయ్యా మూడో వ్యక్తిగా మీరుండి వారిని నడిపించండి. మంచి ఆరోగ్యం, మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా అయా. మరి చిన్న వయసులో ఉన్నప్పటికీ విశేషమైన జ్ఞానం చేత నింపి బిడ్డలను మీరు వాడుకొని నీ రాజ్య వ్యాప్తిలో మీరు ఘనంగా వాడుకోండి. సంఘానికి, సమాజానికి దీవెనకరంగా ఈ కుటుంబం నుంచి అనేకులకు మాదిరికరంగా ఉండటకు మీరు సహాయం చేయమని తల్లిగా సేవకురాలుగా బిడ్డలను దీవిస్తున్నారు. సియోన్లో నుండి బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమస్వరూపి పరిశుద్ధుడైన దేవా, ఘనమైన ప్రశస్తమైన నామములో నీకు అయ్యా ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో హోసన్న ఎలిజబెత్ను మేము ఆశీర్వదిస్తున్నాం. ఆశీర్వాదం కలుగునుగాక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కుటుంబము దీవించబడినట్టుగా ఈ కుటుంబము దీవించబడునుగాక. ఓ ఇస్సాకు వర్ధిల్లినట్టుగా, దావీదు వర్ధిల్లినట్టుగా వీరు నూరంతలుగా ఫలించి వర్ధిల్లుదురుగాక. తండ్రి నాయన వీరిని జతపరిచింది మీరు నాయన. ఇది మొదలుకొని మూడో వ్యక్తిగా వారిలో మీరుండి వారిని నడిపించబోతున్నందుకు స్తోత్రం నాయన. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకొని అయ్యా సమాజంలో సంఘములో నీ సేవకులుగా బలముగా వాడబడుదురుగాక. కృప కలుగునుగాక. తండ్రి సహాయం చేయండి, దీవించండి నాయన. నాయన ఇరుపక్షమున్న తల్లిదండ్రులను, బంధువులందరినీ దీవించి మీరు మహిమ తెచ్చుకోండి. ఈ వివాహంలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశ్రయించండి. నీ బిడ్డలను నీ చేతులకు సమర్పిస్తున్నా. వాగ్దాన ఫలములు వీరి జీవితంలో నెరవేర్చబడునుగాక. కార్యాలు చూచుదురుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు వివాహములో జతపడిన ఈ నూతన కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మరి హోసన్న తన భార్యను పరిచయం చేస్తాడు. ఎదురుగా నిలబడమ్మా. ఆ ముసుగును తీసి మరి తన భార్యను మనకు పరిచయం చేస్తాడు. దయచేసి దేవరని దీవెనలు రైట్ చూపి దేవరని
జీవనము భారాలను కొనువీరు. ఇంతటితో ఈ వివాహం అక్కడ మీరు వారిని కలవచ్చు. మీరు మీ యొక్క బహుమానాలు, మీ యొక్క కంగ్రాట్స్, మీ యొక్క గిఫ్ట్స్ అక్కడ మీరు వారికి ఇవ్వచ్చు. తర్వాత అక్కడ ప్రేమ విందులో కూడా మీరు పాల్గొనవచ్చు. దయచేసి గమనించాలని కోరుతున్నాం. దయచేసి వివాహం అయిపోయింది. మీరు